మండల కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు మరియు నాయకుల సమక్షంలో మువ్వన్నెల జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మల్లికార్జునరావు మరియు రెవెన్యూ సిబ్బంది అల్లాడి శేఖర్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ మొబ్బు బాలస్వామి, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వరప్రసాద్, పోలీస్ సిబ్బంది, అలాగే అటవీ శాఖ కార్యాలయంలో సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి, రేంజర్ శ్రీపతి నాయుడు వారి సిబ్బంది, స్థానిక మొదటి సచివాలయంలో సర్పంచ్ బైరి విజయలక్ష్మి, టీడీపీ నాయకులు రంగనాయకులు, రాజారావు, ఈఓ సుబ్బారావు, సచివాలయం సిబ్బంది మరియు వెలుగు కార్యాలయంలో వెలుగు సీసీల సమక్షంలో మండల సమైక్య అధ్యక్షురాలు, వివోఏలు, ఆయా శాఖల అధికారులు జెండాను ఎగురవేసి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे गाड चलो डाउन 7 మంది కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మనమంతా 1935లో బ్రిటిష్ వారు రచించిన ఆ రాజ్యాంగాన్నే మనము అమలు పరిచేవాళ్ళం. కానీ మనకి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మనకంటూ మనము ఏ రకంగా ఉండాలి, మన ప్రజలకి ఏ రకమైన బాధ్యతలు ఉండాలి, వాళ్ళకి ఏ రకమైన హక్కులు కల్పించాలి అనే ఉద్దేశంతో మనకంటూ మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి అప్పుడు ఈ రాజ్యాంగాన్ని రచించటానికి 7 మంది సభ్యులతో గౌరవ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు యాక్చువల్గా ఒక 2 నెలల క్రితమే, అంటే నవంబర్ 26వ తారీఖునే ఇదంతా రచించి సిద్ధపరచడం జరిగింది. కానీ మనము జనవరి 26వ తారీఖున ఎందుకు చేస్తున్నాము అంటే 1930లో పూర్ణ స్వరాజ్ అనే ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమము యొక్క ఆవశ్యకతని, ఆ ఉద్యమం కోసము సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించటానికి అప్పుడు గొప్పగా మన ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళందరూ కూడా అప్పుడు ఈ యొక్క భారత స్వాతంత్రం కోసం పోరాడిన ఆ యొక్క స్ఫూర్తితో మనము జనవరి 26ని ఆ రోజు అమలు చేసే 1950 జనవరి 26 నుంచి మనము ఈ యొక్క రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి ఎంతోమంది ప్రాణాలు అర్పించి ఇచ్చిన స్వాతంత్రాన్ని, ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఈ రోజు నుంచే ఏ రకంగా మనకి మన భారతదేశంలో ఉండే పౌరులకందరికీ హక్కులు, వాళ్ళకి చేయవలసిన విధులు అవన్నీ కూడా మనము రచించుకోవటం జరిగింది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మనము ఈ భగవద్గీత, ఖురాన్, బైబిల్ వీటికన్నిటికంటే కూడా ముఖ్యంగా మనము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేయబడిన ఈ సూత్రాలని కానీ ఆ నిబంధనలను కానీ పాటిస్తూ అందరికీ కూడా ప్రజలందరికీ మనం అంతా మేలు చేస్తూ అందరం కూడా కలిసిమెలిసి అందరూ కూడా ఎటువంటి మత, కుల, వర్గ విభేదాలు లేకుండా అందరం కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీకందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే సార్.
నీట్గా వస్తుంది సార్, నీట్గా వస్తుంది సార్. చూపిస్తారా సార్? నీళ్ళు పోసుకోవాలి. పేపర్ తీసుకున్నారా? పేపర్ ఒకటి పెడుతున్నాం మా బెస్ట్ ఆల్వేస్ టెంకాయ సావధాన్. సార్ ఆవుల సైడ్ నుంచి Flag salute! Start national anthem. Punjab, Sindh, Gujarat, Maharashtra, Uttarakhand, Indra, Himachal, Yamuna, Ganga, Ujjala Jaladi Taranga, కాంట్రిబ్యూషన్ మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని షేర్ చేసుకోవాలని నేను కోరుతున్నాను. సార్ చెప్పినట్లే మనకు 1947 ఆగస్టు 10వ తారీఖున మనకు స్వాతంత్రం రావడం జరిగింది. అదేవిధంగా 1950 సంవత్సరంలో మనకు జనవరి 20వ తారీఖున మనకు రాజ్యాంగాన్ని మనకు లిఖించబడి అమల్లోకి రావడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మనం దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటున్నాం, ఘనంగా జరుపుకుంటున్నాము. మనందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరు కూడా మనము మన దేశం కోసము మన యొక్క కృషితో మన యొక్క అటవీ శాఖ యొక్క ఆధ్వర్యంలో మన వంతుగా మనం అందరూ కూడా కష్టపడి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలని డిపార్ట్మెంట్కి, రాష్ట్రానికి, దేశానికి, అదేవిధంగా ప్రతి ఒక్క పౌరునికి కూడా మన యొక్క విలువను చాటు చెప్పే విధంగా సమాజానికి మనం ఉపయోగపడే విధంగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా తోటి సిబ్బందికి, మా సభ్యప్ప గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున సార్ ఇక్కడ కూడా నిలబడండి సార్, సచివాలయం సార్ ఇక్కడ నిలబడండి సార్, ఇక్కడ కూడా ఇక్కడ నిలబడండి సార్, పండి సార్. అందరం
కాబట్టి ఈ దినాన్ని మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. చెప్పగా అట్లా ఏం శుభాకాంక్షలన్నా చెప్పచ్చు. అందరికీ నమస్కారం. మనము ఇది 76 ఆగస్టు జనవరి 26 తేదీన మనం ఈ రిపబ్లిక్ ఎన్నో సంవత్సరాల బానిసత్వంలో మనకి తర్వాత మనకు పూర్తి స్వాతంత్రం వచ్చినందుకు మనం ఈరోజు ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకోవడం చాలా సంతోషకరం. వీడియో తీసిన చెప్పడం అనేది